స్వచ్ఛత మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు తమ వంతు సహకారాన్ని అందించడం వల్ల మనం నివసించే గ్రామ, పట్టణాలను కాలుష్య రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోగలమని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి, రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం ఐఓసీఎల్ కాలనీలో పర్యటించిన మంత్రి వేణుగోపాలకృష్ణ పలు డ్రైనేజీ, పార్కుల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతతో కూడిన పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని, ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన శానిటేషన్ కల్పించే దిశగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పట్టణ, గ్రామాల్లోని ప్రతి వార్డులో డ్రైనేజీ, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదని సంబంధిత అధికారులు కార్యాచరణతో పనుల నిర్వహణ చేపట్టాలన్నారు. రాజమండ్రి రూరల్ ప్రాంతంలోని ప్రతి వార్డును పరిశీలించి స్వచ్ఛతే లక్ష్యంగా పరిశుభ్రతకు సంబంధించి సమస్యల శాశ్వత పరిష్కారం తెలుసుకోవడంతో పాటు కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా గత వారం ఐఓసీఎల్ కాలనీలో చేస్తున్న పలు పనులను పరిశీలించి ఇంకా మెరుగైన శానిటేషన్ చేయించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్సీ పాండురంగారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.